ఆలయాల్లో అర్చకులు చేసే ముద్రలు ఆక్యుప్రెజర్గా మారి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి. వీటి ద్వారా వీళ్ల కాన్సంట్రేషన్ హై లెవెల్కి చేరుతుంది. దీన్నే తంత్రం అంటారు. వాళ్ళు పలికే శబ్దాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత శక్తి తరంగాలుగా మారతాయి. ఆ శబ్దాల అర్థాలు మైక్రోవేవ్స్, సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి. దీన్నే మంత్రం అంటారు. గుళ్ళు కట్టేటప్పుడు బంగారం, వెండి వంటి ఖనిజాలతో పాటు నవరత్నాలను భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఇవి ఎర్త్ పిట్స్ గా పనిచేస్తూ శక్తిని ఆలయ ప్రాంగణమంతా వ్యాపింపచేస్తాయి. రాతి విగ్రహాల క్రింద, ధ్వజస్తంభాల క్రింద లోహపు రేకులతో తయారైన యంత్రాలుంచుతారు. గాలి గోపురాలపై, విమాన గోపురాలపై లోహ నిర్మిత కలశాలు అమర్చుతారు. ధ్వజస్తంభాలకు లోహపు తొడుగులు వేస్తారు.